మీరు చూశారు, గత 5 సంవత్సరాలుగా మేజర్లు మైనర్లు ఎటువంటి దుస్థితిలో ఉండేవి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొట్టమొదట గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రం అంతటా గ్రామ సభలు నిర్వహించడం, ఎక్కడ ఎన్ని నిధులు రిలీజ్ చేస్తున్నాయో గ్రామ సభ ద్వారా ప్రజలకు తెలియజేయటం, ఆ తర్వాత వేగంగా మరి ఆ పనులను కూడా మొదలుపెట్టి చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న ఒక అరాచకమైన చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రాగానే వెంటనే రద్దు చేయడం అనేది జరిగింది. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కాలువల మీద పూడికైతే తీయలేదు, కానీ డబ్బులైతే డ్రా చేశారు. మరి అదే మాజీ శాసనసభ్యుడు ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా, వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా మరోసారి ఎంపిక చేశారు. ఆయన ఎన్నికల ముందు అన్నాడు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని. అతనికి సిగ్గు లేదు, మాట మీద విశ్వసనీయత లేదు. వరిగపూడిసల ప్రాజెక్టు ప్రతి ఎకరాకి నీళ్లు పాటించకపోతే ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు. అది 1కి 4 సార్లు చెప్పాడు. మొన్న ఎన్నికల్లో నేను కానీ ఓడిపోతే రాజకీయాల నుంచి మరి సన్యాసం తీసుకుంటానని మాట్లాడాడు. మరి పాత్రికేయ మిత్రులు ఎవరన్నా ఉంటే పాపం క్లిప్పింగ్లన్నా పంపించాడు ఆ జగన్మోహన్ రెడ్డికి. ఆయన పాపం అయోమయంలో ఉన్నాడు. ఈయన రైతులను ఉద్ధరిస్తానని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. మార్కెట్ యార్డ్లలో కాటన్ను లారీకి ఇంత దోచుకున్న వ్యక్తి మాజీ శాసనసభ్యుడు ఈ పిన్నెల. అనేక రకాలుగా రైతుల భూములను ఆక్రమణ చేశాడు. రైతు సంఘాల డబ్బుల్ని చేశాడు. మరి మీరు చూస్తున్నారు, అక్కడేమో మాచర్లలో జరువాగు లిఫ్ట్ ఇరిగేషన్ మూలన పడేశాడు. ధర్మవరంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నబార్డు నిధులు ఉన్నప్పటికీ పనులు జరగకపోవడానికి కారణం ఏంటి? అలాగే ఇక్కడ పేట సన్నిగండలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్, దాని దృష్టికి రైతుల సమస్య పట్ల ఏ రోజున్నా పట్టించుకున్నాడు. ఆ రోజు తామర పురుగు వచ్చి రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే కనీసం వ్యవసాయ శాస్త్రవేత్తల్ని కానీ రైతు మరి రాజకీయ నాయకులు కానీ పొలాన్ని కూడా సందర్శించలేని దుస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేర మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి పొలాలను కూడా సందర్శించిన సందర్భం మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా మరి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు హార్స్ పవర్ కి 50 రూపాయలకి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించిన వ్యక్తి దేశంలో అన్న ఎన్టీ రామారావు. అనేక సందర్భాల్లో రైతులకి గిట్టుబాటు ధరలు లేకపోతే మిర్చికి క్వింటాల్కి 2,000 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను,
3,500 కోట్లతో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రైతుల్ని మోసం చేశాడు. అంతేకాదు 4,000 కోట్ల రూపాయలతోటి ప్రకృతి విపత్తు నిధిని ఏర్పాటు చేస్తామన్నాడు. అది చేయాలి. పాపం 5 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్ల అప్పు చేయడానికి అయితే అవకాశం దొరికింది. కానీ ఈ 5 లక్షల కోట్ల రూపాయల్లో రైతుల కోసం 7,500 కోట్లు ఖర్చు పెట్టలేని దీనమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు రైతులు గుర్తు రాలయానికి ఇవాళ మీటింగ్లు పెడతా ఉన్నారు సిగ్గు లేకుండా. రైతులకు అన్యాయం జరిగిపోయింది. అన్యాయం చేసింది ఎవరు? నువ్వు నీ శాసనసభ్యులు. స్ప్రింక్లర్లు ఎత్తేశారు, డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేశారు, హార్వెస్టర్లు తీసేశారు, రెయిన్ గన్లు తీసేశారు. తెలుగుదేశం పార్టీ పంచిన ట్రాక్టర్లో 4వ భాగం పంచారు మీ 5 నెలలు. ధాన్యం కొంటే 4 నెలలు డబ్బులు ఇవ్వాలి, అసలే తక్కువ, దాంట్లో మళ్ళీ 4 నెలల వడ్డీ. ఈ రకంగా రైతాంగాన్ని అష్ట కష్టాలు పెట్టారు. సున్నా వడ్డీ అన్నారు, బంగారం లోన్ లేదు, అన్నీ చేసి ఈ రోజు తగుదన్నమ్మా అని చెప్పేసి రోడ్డు ఎక్కుతున్నారు ఈ సిగ్గులేని వైసీపీ నాయకులు. మరి రండి, రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే చర్చకు సిద్ధంగా ఉంది. మీరు వస్తారా, మీ నాయకుడు వస్తారా, మీ అధినాయకుడు వస్తారా, ఎవరు వచ్చినా మరి చెప్పుతో కొట్టినట్టు మీ రైతుల పట్ల మీరు వ్యవహరించిన విధానాల్ని తేట తల్లిని చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు ధైర్యం లేదు. వాళ్ళ దోపిడీలు ఎక్కడ బయటపడతాయో అసెంబ్లీ సాక్షిగానే అసెంబ్లీ నుంచి పారిపోయిన తిరిగి సన్నాసులు ఈ వైసీపీ శాసనసభ్యులని చెప్పి సందర్భంగా చెప్తాను. మీరు రండి, ప్రజలు ఇచ్చింది మీకు అంతే. ఒక క్రికెట్ టీం ఇచ్చారు, రండి ధైర్యంగా అసెంబ్లీకి రండి. మేము తప్పులు చేస్తే ఎండగట్టండి, మీరు చేసిన తప్పులు ఏమన్నా ఉంటే మేము నిరూపిస్తాం. అంతేగాని అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించకుండా మరి ఈరోజు అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. మరి 9 గంటలు పగటి విద్యుత్ ఇవ్వాలని, ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్లని మరి వరికపూడిసెల ప్రాజెక్టుని పూర్తి చేయడానికి దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అట్లాగే మూలపడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తా ఉన్నాఅని చెప్పి సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎన్నికలు వచ్చేటప్పటికే రైతుల సీజన్ మొదలైంది. రైతుల విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందుల మీద కూడా దృష్టి పెడతాము. మరి ఈ సంవత్సరం ముఖ్యంగా మన ప్రాంతంలో పత్తి, మిర్చి, మరి కంది, వరి ఈ 4 ప్రధానమైన పంటలుగా వేస్తున్నారు. వీటికి కూడా మరి కనీస మద్దతు ధర కూడా లేని సందర్భంలో మొన్న సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. రైతాంగానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాలువలు కానీ, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని కూడా మీకోసం ఏర్పాటు చేసినాయి కాబట్టి వాటిని రాజకీయాలకు అతీతంగా నడుపుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. వరికపూడి జరిమాడు లిఫ్ట్ ఇరిగేషన్ మా అమ్మగారి టైంలో ఏర్పాటు చేయండి. దాన్ని ధ్వంసం చేసి అక్కడి నుంచి ఐడిసి ద్వారా పైప్ లైన్ వేసి కళ్ళకొండ దాకా ప్రభుత్వ సొమ్ముతో ఒక 11 గుంటలు పెద్ద ఏర్పాటు చేసి
అక్కడి నుంచి ఎకరాకి 2,000 చొప్పున నీళ్లు అమ్ముకుంటున్నాడు. ఈయన రైతు సంక్షేమం గురించి మాట్లాడుతా ఉన్నాడు. రా కళ్ళకుంట పోదాం రా, విమానాశ్రయం దగ్గర పేదల భూములు దోచుకుని చూపిస్తాం రా, నరసరావుపేటలో కూర్చొని కూతలు పోయటం కాదు, ప్రజల దగ్గరికి రా, నువ్వు చేసిన అరాచకాలేందో దోపిడీలేందో చూపిస్తా. కాబట్టి సోదరులారా, ఇదే సందర్భంలో ఎన్నికైన సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక బాధ్యతగా భావించాలి. అధికారం హోదా కాదు, దీన్ని బాధ్యతగా భావించి రైతుల మన్నాల్ని అందరూ పొందాలని, మరి ఆ రోజు వైసీపీ దోపిడీకి ఈ రోజు రైతుల పట్ల తెలుగుదేశం ఎన్డీఏ కూటమి మరి ఆలోచనలను ఏ విధంగా ఉన్నాయో తేడాన్ని ప్రతిబింబించాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకొక ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటా ఉన్నాం. రాష్ట్రం అప్పుల ఊపిలో ఉంది. అయినప్పటికీ కూడా గుంతలు, రోడ్లన్నీ గుంతలు. మనం కారంపూడి వాసులే చూశాం. ఒక ముస్లిం యువకుడు భార్య డెలివరీ కోసం వెళ్తూ నరసరావుపేట గుంతలో పడి మరి మరణించిన విధానం అందరి హృదయాల్ని కలిసి వేసింది. ఈరోజు రైతులందరికీ కూడా, ముఖ్యంగా ట్రాక్టర్ యజమానులు చెప్తా ఉన్నాం, దమ్ము ట్రాక్టర్ని దయచేసి రోడ్డు మీద నడపకండి. మేము చాలా ఇబ్బందులు పడుతూ కూడా రోడ్లు మరి ఇబ్బందుల కోసం తీసుకొని వచ్చి డబ్బులు తీసుకొని వచ్చి రోడ్లు వేపిస్తా ఉంటే, దమ్ము ట్రాక్టర్లు రోడ్డు మీద నడిపితే రోడ్లు తొందరగా పోతుంది. 6 నెలలకి సంవత్సరానికే రోడ్లు పోతా ఉన్నాయి. మరి కొద్దిగా మీరు ఓపిక చేసుకొని దానికి ఆ పట్టా ఏదో ఉంటుంది, ఆ రబ్బర్ పట్టా వేసుకొని నడిపించాలి. అలాగే రోడ్లకు అడ్డంగా పైపులు తవ్వుతా ఉన్నాయి. మీరు ఏదైనా ఉంటే డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఆ క్రాసింగ్ మరి పైపులు వేసుకోవాలి తప్పితే అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ తవ్వటం మొదలు పెడితే డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటుంది, కేసులు రిజిస్టర్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త వహించి సమాజంలో మనం కూడా ఒక భాగమే, ఈ రోడ్డు మనం కూడా మరి వాడుకునే వాళ్ళం కాబట్టి మన బాధ్యతను కూడా మనం గుర్తుంచుకోవాలి. కొంచెం ఓపిక తీసుకుంటే ప్రజలకు మేలు చేసిన అవుతారు. మరి డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇటీవల దీని గురించి సీరియస్ గా ఆలోచన చేసింది. ఎవరైనా సరే రోడ్డుకి నష్టం కలిగిస్తే వారి మీద కేసులు కట్టడమే కాదు, కాంపెన్సేషన్ వసూలు చేస్తారు. కాబట్టి జాగ్రత్త వహించాలి రైతులు. ఆ తర్వాత మా దగ్గరికి వచ్చినా మేము ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. కుప్పలుగా మట్టి పడుతుంది. 2 వీలర్ వాళ్ళు వచ్చి మా కళ్ళ ముందు మన గతం పడిపోయాడు. మన బాధ్యతను కూడా మనం గుర్తించాలి. కాబట్టి ఈ కొత్త కార్యవర్గం పల్నాడు ప్రాంతంలో నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు మరి గతంలో లేని విధంగా, గతం కన్నా భిన్నంగా పనిచేస్తుందని, రైతాంగానికి మేలు చేస్తుందని ఆశిస్తూ మంచి జరగాలని రైతాంగానికి కోరుకుంటూ